హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్. టమాటా నిలవ పచ్చడిని సింపుల్గా ఇలా పట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 3 నెలల పాటు నిలవ కూడా ఉంటుందండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్లు మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 టీ స్పూన్ల ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ పచ్చడికి 1/2 లీటర్ ఆయిల్ పడుతుందండి. 1 కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని టమాటా ముక్కల్ని వేసుకుని 30 గ్రాములు ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ ఉప్పు తక్కువైతే తర్వాత అయినా వేసుకోవచ్చు. 60 గ్రాముల వరకు చింతపండుని వేసుకోవాలి. టమాటాలో వాటర్ అనేది ఏమీ లేకుండా పూర్తిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఫస్ట్ 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. తర్వాత మూత పెట్టకుండానే టమాటాలని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత పెట్టకూడదండి. మూత పెడితే ఆవిరికి మూత మీద ఉండే వాటర్ అంతా పచ్చడిలో కలిసిపోయి పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఈ విధంగా టమాటా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న మెంతులు ఆవాల్ని పౌడర్ చేసుకుని వేసుకోవాలి. అందులో 100 గ్రాముల వరకు కారం వేసుకోవాలండి. అందులోనే 2 టీ స్పూన్ల వరకు పసుపు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మిగిలిన ఆయిల్ అంతా వేసుకోవాలండి. 1/2 లీటర్ ఆయిల్ కరెక్ట్గా పచ్చడికి సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల శనగపప్పు, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. మీకు నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు పచ్చడిని ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్లే పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుందండి. నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నానండి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిలువ పచ్చడి రెడీ అండి. ఇలా పచ్చడి పెడితే 3 నెలల వరకు నిలువ ఉంటుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.